హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, మీరు చూస్తున్న ఆకాశం, మీరు శ్వాస తీసుకునే గాలి, మీరు వాడే మొబైల్ ఫోన్, మీరు ఉన్న ఈ నేల, ఇవన్నీ ఒక చిన్న బిందువు నుండి పుట్టాయంటే నమ్ముతారా? ఒకే ఒక్క సెకనులో కాలం, దిక్కులు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ జన్మించాయంటే నమ్ముతారా? అవును, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడిన ఒక అద్భుతమైన సిద్ధాంతం. దీని పేరు బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ కథ మొదలవడానికి ముందు మీకు ఒక మాట చెప్తాను. ఇది ఎలాంటి సినిమా కథ కాదు. ఇది మనం ఉన్న విశ్వం పుట్టిన అసలైన రహస్య కథ. ఇది వింటే మీ మనసు షాక్కు గురవుతుంది. ఒకసారి పూర్తిగా చూడండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. సుమారు 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం ఎటువంటి కాలం లేకుండా దిక్కులు లేని ఒక పరమాణు శూన్యంలో ఒక సూపర్ చిన్న బిందువు మాత్రమే ఉంది. దాని పరిమాణం ఒక పరమాణువు కన్నా కూడా చాలా చిన్నది. కానీ దానిలో ఉన్న శక్తి మాత్రం అంతులేనిది. ఒక్క క్షణంలో అది పేలిపోయింది. అది సాధారణ బాంబు పేలుడు కానే కాదు. అది ఒక విస్తరణ. అంటే స్పేస్, టైం అన్నీ దానితో పాటు పుట్టాయని అర్థం. ఈ పేలుడు తర్వాత ఏం జరిగిందంటే, మొదటిగా తీవ్రంగా వేడిగా ఉండే గాలి, కాంతి, శక్తి బయటికి వచ్చాయి. కొన్ని నానో సెకండ్లోనే హైడ్రోజన్, హీలియం వంటి తేలికపాటి అణువులు ఏర్పడ్డాయి. ఆ తరువాత కాలక్రమేణా ఆ ఎలిమెంట్స్ అన్నీ కలిసి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వీటి వల్ల నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. మనం ఇప్పుడు ఉన్న భూమి పుట్టడానికి సుమారు 9 బిలియన్ల సంవత్సరాల టైం పట్టింది. అంటే మనం ఈ విశ్వంలో ఎంత కొత్తగా ఉన్నామో ఊహించుకోండి. ఇక్కడే ఒక షాకింగ్ రహస్యం ఉంది. మీరు పేలుడు అనగానే పెద్ద శబ్దంతో వస్తుందేమో అనుకుంటారు. కానీ బిగ్ బ్యాంగ్ పేలుడు అన్నప్పుడు ఊహించేలా ధూమ్ అనే శబ్దం ఏమంత రాలేదు. ఎందుకంటే స్పేస్లో శబ్దం ప్రయాణించదు. అసలు బిగ్ బ్యాంగ్ అన్నదే బాంబులా కాదు. ఇది ఒక శూన్యంలో నుంచి పుట్టిన విస్తరణ. అంతేకాదు, ఈ విశ్వం ఇంకా విస్తరిస్తూనే ఉంది. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే, ఈ విశ్వం ఇప్పటికీ కూడా ఒక సెకండ్కి 70 కిలోమీటర్ల దూరం విస్తరిస్తూనే ఉంది. ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఇంకా, మీరు కూర్చున్న కుర్చీ, మీరు చూస్తున్న మొబైల్, మీరు పడుకునే మంచం, మీ చుట్టుపక్కల ఉండే ప్రతిదీ కూడా విస్తరిస్తూనే ఉంది. కానీ అది చాలా చిన్నగా జరుగుతుంది. కాబట్టి దానిని మనం గ్రహించలేకపోతున్నాం. ఇది సరే, కానీ అసలు మన శాస్త్రవేత్తలు ఇదంతా ఎలా గ్రహించారు అని మీ మనసులో ఇప్పటికీ మెదులుతూ ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 1929లో ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త గమనించిన విషయం ఇది. ఆకాశంలోని గెలాక్సీలు మన నుండి దూరం అవుతున్నాయంటే దాని అర్థం విశ్వం విస్తరిస్తుందని. ఇది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి మొదటి ఆధారం. ఆ తరువాత 1965లో ఇద్దరు శాస్త్రవేత్తలు కామిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్, అంటే విశ్వ మైక్రోవేవ్ నేపథ్య రేడియేషన్ కనుగొన్నారు. ఇది విశ్వం పుట్టిన తర్వాత మిగిలిన ఉష్ణత. ఇప్పటికీ ఆకాశంలో అది ప్రతి దిశలో ఉందని మన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మనం టీవీ చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చే నాయిస్ వంటి డిస్టర్బెన్స్ లాంటి రేడియేషన్. ఇంతవరకు మనం గ్రహించిన విశ్వ సృష్టి కథ ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఇప్పుడు ఒక సస్పెన్స్ ఉంది. ఇది ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందా అనే ప్రశ్నకి మరికొంతమంది సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం ఈ విశ్వం రోజు రోజుకి విస్తరణ అవుతూనే ఉంటుంది. కానీ ఈ విశ్వం మరొక రోజు సింక్ అవుతూ కూడా ఉంటుంది. అంటే ఒక బిందువు ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ సింక్ అవటం అన్నమాట. అంటే సుమారుగా మళ్ళీ ఒక బిందువు కలిసిపోతుంది. దానినే బిగ్ క్రంచ్ అంటారు. తర్వాత మళ్ళీ మరో బిగ్ బ్యాంగ్ జరుగుతుందేమో అని.
అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ యూనివర్స్ ఇది మొదటిదే కాకపోవచ్చు. మనకు తెలియని ఇంకోటి మన లైఫ్ యూనివర్స్‌లో ఇంకో జీవితం ఉండి ఉండవచ్చు. ఇప్పుడు మీరు ఊహించగలరా? మనం ఉన్న ఈ ప్రపంచం ఒక చిన్న దూదిపిండి అంత బిందువు నుండి పుట్టింది అంటే, ఈ విశ్వంలో ప్రతి పుట్ట, చెట్టు, ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహం, మనం మాట్లాడే మాటలు కూడా అదే పేలుడు వలనే పుట్టాయి. ఇది శాస్త్రం చెప్పిన నిజం. అయినా ఎంతోమంది ఇప్పటికీ నమ్మలేరు. కానీ ప్రతిరోజు మనం ఆ సాక్ష్యాలను చూస్తూనే ఉంటాం. ఒక చిన్న బిందువు, ఒక పెద్ద ఆశ్చర్యం ఈ విశ్వంలో ఎలా పుట్టిందో తెలుసుకోవడం మనకు గర్వకారణం. మీకు బిగ్ బ్యాంగ్ మీద ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ విశ్వం మీద ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కింద కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి సైన్స్ ట్రిక్స్ కోసం మళ్ళీ కలుద్దాం. ఆలోపు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మన ఛానల్‌లో ఇలాంటివి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వస్తూనే ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.